దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 6 ఈరోజు వాక్య భాగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తము దేవుని వలనైనవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనములు. మార్తా మరియలు మంచి గౌరవనీయులైన కుటుంబమునకు చెందినవారు. ప్రభువు వారి ఇంటికి రాగానే మార్తా వంట చేయుటకు ప్రారంభించును. మరియ యేసు పాదముల యొద్ద కూర్చొనును. వారెంతో గౌరవనీయులు. వారు ఉదార స్వభావం గలవారు, దైవ భయం గలవారు. అయితే ఆ కుటుంబములో ఎవరు చూడలేనిది ప్రభువు చూడగలిగెను. ఒక మనుషుడు పూర్తిగా నూతన వ్యక్తి అయితేనే గాని దేవుని యొక్క ప్రేమ, శక్తి, కృప పొందలేడు. బాహ్యముగా అతడు చక్కని ప్రవర్తన గల మంచివాడై ఉండవచ్చును. అయితే ఈ మానవ యోగ్యతలు అంతరంగిక ప్రవర్తన వలన వచ్చినవైతేనే గాని దేవుణ్ణి తృప్తిపరచలేవు. ప్రభు అయిన యేసునొద్దకు వచ్చు వరకు మనము ఉగ్రత కింద నిలిచియుందుము. మన ప్రాచీన స్వభావం ద్వారా కలిగిన మంచి ప్రవర్తన, మర్యాదలు లేక సుగుణములని పిలువదగినవన్నీ మురికి గుడ్డల వలె ఉన్నవి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం. నూతన స్వభావం కలిగి దైవ భయము కలిగి ఉండవలననిన నూతన జీవమును మనం పొందవలెను. కనుక తమ ఆంతర్య నిజస్థితిని వారికి చూపుటకు, ఆ తర్వాత వారిని దీవించుటకు ప్రభువు మొదటిసారి బేతనియాకు వచ్చాను. వారిలో నిజమైన మార్పు కనబడినంత వరకు ఓపికతో, ప్రేమతో వారిని పలుమార్లు దర్శించాను. ప్రైజ్ ది లార్డ్.